బ్రేకింగ్ న్యూస్. దుబాయ్ అత్యంత సురక్షితమైన నగరం. దుబాయ్ వ్యాపారానికి పెట్టింది పేరు. దుబాయ్ టూరిజానికి అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం. ఇప్పుడు దుబాయ్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మాత్రం అరబ్ కంట్రీలు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తున్నాయి. అందులో దుబాయ్ ఎక్కువ నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు తెలుసా దుబాయ్ ఎలా ఉంటుందో? ఎప్పుడు టూరిస్టులతో కలకలలాడుతూ ఉంటుంది. విదేశాల నుంచి ఎక్కువ మంది టూరిస్టులు దుబాయ్కి వెళ్ళటానికి ఆసక్తిని చూపిస్తారు. దుబాయ్లో ఉన్న బీచ్లన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులతో కలకల్లాడుతూ ఉంటాయి. హోటల్స్ అన్ని కలకల్లాడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు దుబాయ్ నగరం ఎలా ఉందో తెలుసా? నిర్మానుష్యంగా మారిపోయింది. ఎప్పుడు ఇరాన్ నుంచి ఏ మిసైల్ దూసుకొస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులతో పాటు దుబాయ్ వాసులు భయాందోళన గడుపుతున్నారు. మీరు ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. రోడ్ల పైన కనీసం వెళ్ళాలి అంటేనే, వాహనాలతో వెళ్ళాలి అన్నా, బీచ్ల్లోకి వెళ్ళాలి అన్నా, కనీసం హోటల్స్కి వెళ్ళాలి అన్నా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. విదేశాల నుంచి టూరిస్టులు రావడం కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దుబాయ్ ఎప్పుడు కని విని ఎరుగని నిర్మానుష్యాన్ని దుబాయ్ ప్రస్తుతం చూస్తోంది. చూడండి ఒకసారి అక్కడ ఆ ప్రదేశం. ఇంతకు ముందైతే ఎప్పుడు టూరిస్టులతో కలకల్లాడుతూ ఉండేది. హోటల్స్ అన్ని టూరిస్టులతో కలకల్లాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు హోటళ్ళు ధరలను తగ్గించి టూరిస్టులను ఆహ్వానిస్తున్నప్పటికీ టూరిస్టులు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. నిజానికి దుబాయ్ నగరానికి భారతదేశానికి విడదీరాని సంబంధం ఉంటుంది. దుబాయ్కి వివిధ పనుల రీత్యా, వివిధ వ్యాపారాల రీత్యా దుబాయ్ నగరానికి వెళ్ళే భారతీయులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దుబాయ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. దుబాయ్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వ్యాపార నిమిత్తం వెళ్ళే వాళ్ళు, అంతేకాదు అక్కడ పర్యాటకాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు, వీళ్ళకంటే ఎక్కువగా అక్కడ లేబర్గా పని చేయడానికి వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దుబాయ్కి తెలుగు రాష్ట్రాలకు విడదీరాని సంబంధం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ వైపు మిసైల్స్ దూసుకొస్తూ ఉంటే భారతీయులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారు ఎక్కువ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. దుబాయ్లో ప్రముఖ పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందోననే భయాందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఇరాన్ చెబుతూ ఉంది, మా టార్గెట్ మీరు కాదు, మీరు మాకెప్పుడు మిత్రులే, కానీ మా టార్గెట్ మాత్రం అమెరికానే అని చెప్తోంది. అమెరికాకి సంబంధించి మీ దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని మేము దాడిలోకి వచ్చేస్తామని. కానీ వాస్తవ పరిస్థితులు అలా కనిపించట్లేదు. ఆ రెండో బాక్స్లో చూడండి. దుబాయ్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో డ్రోన్ అటాక్స్ జరిగాయి. దుబాయ్లో ప్రముఖ హోటల్స్కు దగ్గరలో దాడులు జరిగాయి. బుర్జ్ ఖలీఫా దగ్గర దాడి వచ్చి డ్రోన్లు వచ్చి పడిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. దీంతో విమానాలను నిలుపుదల చేశారు. అదిగో చూడండి, రెండో బాక్స్లో చూడండి. అది అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ కాదు. అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ ఉన్న ప్రదేశంలో కాకుండా మిగిలిన చోట్ల ఈ దాడులు జరుగుతూ ఉండటంతో పొరపాటునట్టు వచ్చి ఉండుంటాయని దుబాయ్ చెబుతూ ఉంది. పొరపాటునట్టు వచ్చి ఉండుంటాయని ఇరాన్ చెబుతూ ఉంది. కానీ అవి పొరపాటున చేశారా, ఉద్దేశపూర్వకంగానే చేశారా, ఇరాన్కి మాత్రమే తెలుసు. నిజానికి దుబాయ్లో అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది. అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ దుబాయ్లో అల్ దఫ్రా ఉంది. అది అమెరికాకు మధ్యప్రాచ్యంలో చాలా కీలకమైన ఎయిర్ బేస్. అక్కడి నుంచి చాలా కార్యకలాపాలు నిలుపుతూ ఉంటుంది. వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం అది. సో అల్ దఫ్రాలో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ను కాకుండా మిగిలిన ప్రదేశాల్లో, అంటే దుబాయ్లో ఉన్నటువంటి టూరిజం స్పాట్లకు సంబంధించి కావచ్చు, వ్యాపారాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను కావచ్చు, వాటిపై టార్గెట్ చేసుకుని 2-3 దాడులు చేసేసరికి అర్థం కావడం లేదు. వ్యూహాత్మకంగా ఇరాన్ చేస్తుందా, లేదు అల్ దఫ్రా ఎయిర్ బేస్ పై ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లు అదుపు దారి తప్పి ఇటువైపు వచ్చి పడుతున్నాయి, ఏం అర్థం కావడం లేదు. కానీ ఇరాన్ మాత్రం చెబుతున్నది ఏంటి అంటే, మాకు మీరు ఎప్పటికీ మిత్రులే, అరబ్ దేశాలు ఎప్పటికీ మాకు మిత్రులే, కానీ అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్లే అని. కానీ నిజానికి ఒకటి చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెనక దాక్కొని ఎదుట ఉన్న వ్యక్తిని కొట్టేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, నువ్వు నాకు మిత్రుడివే కానీ నా వెనుక నీ శత్రువు ఉన్నాడు నాకు తెలియదు అన్నప్పుడు, ఆ శత్రువు కొడుతున్న దెబ్బలను కాచుకునే క్రమంలో ఆ ఎవరు వెనుక ఉన్నారో వాళ్ళ దవడపై కూడా దెబ్బలు పడుతూ ఉంటుంటాయి. సో ఇక్కడ మిత్రుడెవరు, శత్రుడెవరు, అసలైన మిత్రత్వం అంటే ఏంటి అనే దానికి ఈ యుద్ధంలో అర్థాలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు అమెరికాకు ఎయిర్ బేస్ల కోసం స్థావరాలు ఇచ్చినందుకు గాను అరబ్ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దుబాయ్ ఎప్పుడు ఊహించి ఉండదు. దుబాయ్ చరిత్రలోనే ఊహించి ఉండుండదు. నిజానికి
దుబాయ్ అత్యంత సుందరంగా ఉండేటటువంటి నగరం. ఎప్పుడు విదేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులతో ఎప్పుడు ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు రావడం మానేశారు. ఒక అందవిహీనమైన నగరంగా దుబాయ్ కనిపిస్తుంది. చాలా కొంతమంది అంటూ ఉండొచ్చు, మేమున్న చోట చాలా భద్రంగా ఉన్నాం, మేమున్న చోట చాలా సేఫ్గా ఉన్నాం, కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెబుతూ ఉన్నారు అని. అంటే దుబాయ్ అంతా కూడా జరిగిపోతుందని కాదు, కానీ ఏ మిసైల్ వచ్చి దుబాయ్లో ఎక్కడ పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే బయటకు రావడం లేదు. సేఫ్గా ఉన్న ఎటువంటి మరణాలు సంభవించలేదు. దుబాయ్ ఇప్పటి వరకు ఇరాన్ వేసినటువంటి మిసైల్స్ కారణంగా మా దేశాల్లో ఈ మరణాలు సంభవించాయని దుబాయ్ ఇప్పటికీ చెప్పలేదు. కానీ దుబాయ్లో ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ వచ్చి పడ్డాయా లేదా, ఈ అల్ దఫ్రా ఎయిర్ బేస్ టార్గెట్గా కాకుండా మిగిలిన చోట పడ్డాయా లేదా అంటే ఎస్ పడ్డాయి. విమానాశ్రయానికి దగ్గరలో పడ్డాయి. ఒకవేళ ఏదైనా ప్రయాణికులు వెళ్తున్న విమానానికి ఆ ఇరాన్ ప్రయోగించిన మిసైల్ ఢీకొట్టి ఉంటే ఎటువంటి ప్రాణ నష్టం జరుగుతుందో ఊహించగలమా? సో ఇరాన్ ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగానే వెళ్తోంది. మేము మీపైన దాడి చేయడం లేదు, కేవలం అమెరికా ఎయిర్ బేస్లపైనే దాడి చేస్తున్నామని. ఎక్కడో ఉన్న అమెరికా ఈ మధ్యప్రాచ్యంలో ఉన్న ఇరాన్ను కొట్టడానికి ఈ అరబ్ కంట్రీస్లో ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకొని ఇజ్రాయెల్ని ముందు పెట్టుకుని వెళ్ళి ఇజ్రాయెల్ రెండు సంయుక్తంగా కలిసి ఈ దాడులు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికాను నిలుపుదల చెయ్యాలి అంటే ఇరాన్కు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే ఈ అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేయాలి. ఇప్పటికే మొదటి రోజే 28వ తారీఖు ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేసిన మొదటి రోజు దాడుల్లోనే ఖమేనీ చనిపోయాడు. ఆ తర్వాత ముస్తాబా ఖమేనీని సుప్రీమోగా ఎన్నుకున్నారు. ఇప్పటికీ ముస్తాబా ఖమేనీ గాయాలతో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఇరాన్ అమెరికాకి అంతు చిక్కడం లేదు. అందుకే అమెరికా అంటుంది, నిజానికి అమెరికా మొదట్లో ఏమనుకుంది అంటే 2-3 రోజుల్లో దారికి తెచ్చేసుకుంటాం, ఒక వారం రోజుల్లో దారికి తెచ్చేసుకుంటాం, ఇరాన్ని సాగిలపడి ముందుకు వచ్చేస్తారని అనుకున్నారు. కానీ ఇరాన్ IRGC ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు చుక్కలు చూపిస్తుంది. ఒకవైపు అమెరికా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి యుద్ధం చేయాలి, ఇక్కడ ఎయిర్ బేస్ల్లో నుంచి యుద్ధం చేయాలంటే అమెరికా ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థకు అది సవాల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది, కొంచెం దిగజారుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇదేదో మీరు ఇజ్రాయెల్కి ఆయుధాలు అమ్ముకొని వాళ్ళు ముందు పెట్టుకుని చేసి ఉంటే బాగుండేది కదా, మీరు నేరుగా యుద్ధంలోకి దిగడం ద్వారా వ్యయ ప్రయాసలు మనం అనుభవించాల్సి వస్తుందని అమెరికా కూడా అనుకుంటుంది. అదే సమయంలో ఇప్పుడు బహుశా అరబ్ కంట్రీస్ ఏమనుకుంటూ ఉంటాయి, అమెరికాకు ఎయిర్ బేస్లు ఇచ్చి తప్పు చేశామని అనుకుంటూ ఉంటుంటాయా? బహుశా అలా అనుకుంటాయో లేదో కానీ ఏమనుకుంటున్నాయంటే యుద్ధాన్ని మొదలుపెట్టే ముందు మాకు కనీసం సరైన సమాచారాన్ని ఇవ్వలేదు, మాకు సరైన సమాచారాన్ని ఇచ్చిండుంటే మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఉండేవాళ్ళమని ఇప్పటికే అరబ్ కంట్రీస్ అమెరికాపై కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులను మనం చూసాం. మరి ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా మూల్యాన్ని చెల్లించుకుంటూ ఉన్నాయి, తమ ఆర్థిక వ్యవస్థకు నష్టాలు వాటిల్లుతూ ఉన్నాయి. కేవలం ఇప్పుడు వాళ్ళు ఎయిర్ బేస్లకు అవకాశాన్ని ఇవ్వటమే కాదు, ఇచ్చిన కారణానికి తమ వాణిజ్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో ఇవి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అని ఈ అరబ్ కంట్రీస్ భయపడుతూ ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఇరాన్ ఉధృతమైనటువంటి దాడులు చేస్తే దుబాయ్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? నిజానికి కర్గ్ ఐలాండ్, ఇరాన్లో కర్గ్ ఐలాండ్ ఉంది. అది ఇరాన్ ఆయిల్ సంపత్తికి, ఆ ఆయిల్ నిల్వలకి పెట్టింది పేరు. ఆయిల్ నిల్వల రిజర్వ్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. 96% ఆయిల్ రిజర్వ్లు అన్ని అక్కడే ఉంటాయి. ఆ కర్గ్ ఐలాండ్ని టార్గెట్ చేసాం, కర్గ్ ఐలాండ్పై దాడి చేశామని అమెరికా చెప్తూ ఉంది. దీనికి ప్రతీకారంగా మేము అరబ్ కంట్రీస్లో ఉన్న ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే వాటిపైన మేము దాడులు చేస్తాం, ఎందుకు దాడులు చేయకూడదు అని ఇరాన్ అంటోంది. ఒకవేళ ఇరాన్ అదే మాటకి కట్టుబడి ఉండి అరబ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేస్తే ప్రపంచ సంక్షోభానికి, ఆయిల్ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచం ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. మనం చెబుతూ ఉన్నాం, భారతదేశం కూడా చెప్తూ ఉంది, మన దగ్గర ఒక 25 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, మరో 25 రోజులు పర్వాలేదు గంటొచ్చు అని. కానీ యుద్ధం ఎప్పట్లో ఆగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి యుద్ధంలో ఇరాన్ ఓడిపోతుందని ప్రపంచ దేశాలు అనుకుంటూ ఉన్నాయి. కానీ ఆ ఓడిపోయే ముందు ప్రపంచ దేశాలకు ఈ యుద్ధం మిగిల్చే నష్టం ఏంటి, ప్రపంచ దేశాలకు ఇరాన్ ఎటువంటి నష్టాన్ని మిగిల్చబోతోంది? ఇది కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగానే చూడాలా? కాదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి, ఎటువంటి సంక్షోభం వస్తుందోనని. ఆహార సంక్షోభానికి దారితీస్తుందా, ఎటువంటి సంక్షోభానికి దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో హోటల్ రంగం కుదేలైపోతుంది. మనకి ఇరాన్కి ఏ విధమైన సంబంధం లేకపోయినా, యుద్ధానికి మనకి ఏ విధమైన సంబంధం లేకపోయినా భారతదేశంలో హోటల్ రంగం కుదేలైపోతుంది. సో యుద్ధానికి
దుబాయ్కి ప్రత్యక్షంగా ఏ విధమైన సంబంధం లేకపోయినా ఎయిర్ బేస్ అక్కడ ఉన్న కారణంగా ఇరాన్ ఆ ఎయిర్ బేస్లను చేసుకుని చేసే ఈ దాడులు ఇప్పుడు దుబాయ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నాయి. ఈ దుబాయ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే ఓకే, కానీ ఒకవేళ ఈ దాడులు రేపొద్దున్న మరింతగా ఉధృతంగా మారి ప్రజలు నివసించే నివాస ప్రాంతాలపైన ఇరాన్ డ్రోన్లు కనుక వెళ్ళి పడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే భయాందోళన మాత్రం వ్యక్తమవుతున్నాయి. నిజంగానే 2-3 వారాల్లో యుద్ధం ముగిసిపోతే ఓకే, కానీ ఒకవేళ అలా కాకుండా ఈ పరిణామాలు ప్రపంచ సంక్షోభానికి దారితీసి మరో దేశం ఎంటర్ అయితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం అరబ్ కంట్రీస్ పై దాడి చేస్తున్నప్పటికీ అరబ్ కంట్రీస్ నేరుగా ఇరాన్ పై ఎటువంటి మిసైల్స్ ను ప్రయోగించలేదు. కానీ ఒకవేళ అలా కాకుండా ఇది మరింత సంక్షోభానికి దారితీసి ఇరాన్ మిగిలిన దేశాలు అరబ్ దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీలపైనో ఈ మిగిలిన పైప్ లైన్లపైనో దాడి చేస్తే అది ప్రపంచ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది. అప్పుడు మరో దేశం 4వ దేశం ఇందులోకి ఎంటర్ అయితే ఆ తర్వాత 5, 6, 7, 8 దేశాలు ఇలా వరుసగా ఇరాన్కి సపోర్ట్గా కొన్ని దేశాలు, అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా కొన్ని దేశాలు, తటస్థంగా కొన్ని దేశాలు ఇలా ఉండే పరిస్థితులు తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తమవుతుంది. నిజానికి గతంలో అమెరికా తోకముడిచిన సందర్భం కూడా ఉంది. వియత్నాంపై దాడికి వెళ్ళినప్పుడు ఉత్తర వియత్నానికి సపోర్ట్గా అమెరికా వెళ్ళింది. కానీ ఆ యుద్ధంలో వియత్నాంని కొన్ని రోజుల్లోనే దారికి తెచ్చుకోవచ్చు అని అనుకుంది. కానీ అమెరికా వల్ల కాలేదు వియత్నాంని తన దారిలోకి తెచ్చుకోవడానికి. తోకముడిచి అమెరికా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇరాక్ పై యుద్ధం సమయంలో కొన్ని రోజుల్లోనే యుద్ధాన్ని ముగించి సద్దాం హుస్సేన్ తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ అధికార మార్పిడి ఈజీగా చేయగలిగాయి. ఇప్పుడు ఇరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాక్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్లో కూడా మేము అలాగే చేస్తామా అనే అమెరికాకు ఇరాన్ వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి ప్రతి దాడులు అర్థం కావడం లేదు. దీనికి IRGC అనుసరిస్తున్నటువంటి వ్యూహాత్మక యుద్ధ నైపుణ్యమే కారణమని తెలుస్తోంది. ఒకవేళ ఇరాన్ ఏదో ఒక రోజు మేము ఓడిపోయామని ప్రకటించవచ్చుగాక, కానీ ఆ ఓడిపోయామనే ప్రకటించే రోజున ప్రపంచ దేశాలు ఎటువంటి సంక్షోభంలో ఉంటాయి. అప్పటికే ఒకవేళ బ్యారెల్ ముడి చమురు ధర $300 లేదు $250 చేరిపోయే పరిస్థితులు వస్తే, ప్రపంచ ఆయిల్ సంక్షోభం ఎదురైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీరని ప్రభావం ఉంటుంది. అంటే యుద్ధంలో నేరుగా మిగిలిన దేశాలు పాల్గొనకపోయినప్పటికీ యుద్ధంలో పాల్గొన్న అప్పుడు జరిగేటటువంటి నష్టం ఏ విధంగా ఉంటుందో అంతటి ఆర్థిక నష్టాన్ని మిగిలిన దేశాలు చవి చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దుబాయ్ అటువంటి భయాన్ని ఎదుర్కొంటుంది. ఒకటి, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే భయంతో పాటు ప్రాణ నష్టం ఏమైనా జరుగుతుందని ప్రజలు అదే భయపడుతూ ఉన్నారు. అందుకే మొత్తం ఆ టూరిస్ట్ స్పాట్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి, బయటకు రావడం లేదు. ఏ మిసైల్ ఎటువైపు నుంచి వచ్చి ఎవరి మీద పడుతుందోననే భయాందోళన వ్యక్తమవుతుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎప్పటి వరకు. ఒకవేళ మీరు దుబాయ్లో నివసిస్తున్న వారైతే, దుబాయ్లో నివసిస్తున్న భారతీయులు తెలుగు వారు ఎవరైనా న్యూస్ చూస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయొచ్చు. దుబాయ్లో ఉన్న పరిస్థితుల గురించి మీరు బిగ్ టీవీకి మెసేజ్ కూడా చేయొచ్చు. బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు. మేము ఒక క్వశ్చన్ అడిగాం, అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా దుబాయ్ ఎక్కువగా నష్టపోతుందా అంటే అవును అనే 91% మంది అవునని అంటున్నారు. నిజానికి ప్రత్యక్షంగా ఈ దేశాలతో యుద్ధానికి ఎటువంటి సంబంధం లేకపోయినా దుబాయ్ మాత్రం అత్యంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. దుబాయ్లో ఉన్న తెలుగు వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్క మిసైల్ దారి తప్పి వెళ్ళి నివాస ప్రాంతాలపై పడితే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేం. మిగిలిన ప్రాంతాలు చాలా సేఫ్గా ఉండొచ్చు, కానీ 1-2 మిసైల్స్ వెళ్ళి జనావాసాలపై పడితే మాత్రం దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. బహుశా ఇరాన్ అటువంటి ప్రతీకారానికి పాల్పడుతుందా? మా మిత్ర దేశాలే మీపై మాకు ఎటువంటి శత్రుత్వం లేదని చెప్తుంది. మీరు ఎప్పటికీ మాకు మిత్రులే, కానీ అమెరికా మాకు ఎప్పటికీ శత్రువే. మీ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లే మా లక్ష్యం అని ఇరాన్ చెబుతూ ఉంది. సూపర్ మార్కెట్కి వెళ్ళి కనీసం ఏదైనా వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవాలి అన్న ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ ప్రజలు ఎవరైనా రోడ్లపైకి వస్తే ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఏ వైపు నుంచి ఏదైనా ఒక మిసైల్ దూసుకొస్తుందేమో, ఈ అమెరికా ఎయిర్ బేస్ అల్ దఫ్రా ఎయిర్ బేస్ని టార్గెట్గా చేసుకుని ఏదైనా మిసైల్ అటు దూసుకొచ్చి ప్రజలపై పడుతుందేమోననే అమెరికాలో ఉన్న తెలుగువారు ఎవరైనా ప్రస్తుతం దుబాయ్లో ఉన్న తెలుగువారు ఎవరైనా ప్రస్తుతం దుబాయ్లో ఉన్న పరిస్థితుల గురించి మీరు మాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది 7670901636 ఈ నెంబర్కి కాల్ చేసి దుబాయ్లో ఉన్న తెలుగువారు
ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎయిర్పోర్ట్ల దగ్గర ఉన్న పరిస్థితులు, హోటల్ అలాగే బీచ్ల్లో ఉన్న పరిస్థితుల గురించి మీరు ఏం చూస్తున్నారో మీరు మాట్లాడొచ్చు. సో యాక్యురేట్ సమాచారం వస్తుంది. మీరు అక్కడే ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మీ వాయిస్ని తెలుగువారు వినే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దుబాయ్ నగరం, అత్యంత అందంగా ఉండే దుబాయ్ నగరం ఇప్పుడు అందవిహీనంగా కనిపిస్తోంది. ఎప్పుడు పర్యాటకుల రాకతో, పర్యాటకులను తీసుకొచ్చే విమానాల రాకపోకలతో ఎప్పుడు కలకల్లాడే విమానాశ్రయం అదుగో ఆ దగ్గరలోనే పేలిన ఒక డ్రోన్ పేలుడు కారణంగా ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. దుబాయ్లో చాలా విమానాలు ఇప్పుడు రద్దయిపోయాయి. రోడ్లపైకి ఎవరు జనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎవరైనా ఆ అందాన్ని చూడటానికి బయటకు వద్దాము అంటే అందం సంగతి దేవుడెరుగు, ఎటువైపు నుంచి ఏ మిసైల్ దూసుకొచ్చి మనపై పడుతుందేమోననే భయాందోళన వ్యక్తమవుతుంది. చూడొచ్చు మీరు ఆ రెండో బాక్స్లో పైన రాత్రి వేళలో దూసుకొచ్చిన ఒక డ్రోన్ సృష్టించిన విధ్వంసాన్ని మీరు చూడొచ్చు. బుర్జ్ ఖలీఫా భవనానికి దగ్గరలోనే, అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనానికి దగ్గరలోనే మొదట్లో ఒక డ్రోన్ వచ్చి పడటంతో అది వ్యూహాత్మకంగా చేసిన దాడా లేదు పొరపాటున ఇరాన్ మిసైల్ ఇరాన్ డ్రోన్ దారి తప్పి వచ్చి పడింది అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. ఇప్పటికీ ఇరాన్ చెప్తున్నది అదే, మేము దుబాయ్ని టార్గెట్ చేసుకుని దాడులు జరపడం లేదు అని దుబాయ్ చెబుతూ ఉంది. సో మీ అభిప్రాయాన్ని ప్రస్తుతం దుబాయ్లో చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి, మీరు ఏం చూస్తున్నారు దుబాయ్లో ఉన్న తెలుగువారు, మీరు మీ కమెంట్ని బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. మరి చూద్దాం, యుద్ధం ముగింపు దశకు వస్తుందా? ట్రంప్ తగ్గేదే లేదంటున్నాడు, కానీ ఇరాన్ మాత్రం 3 షరతులు పెడుతూ ఉంది. అందులో 3 షరతులు ఏంటి అంటే యుద్ధాన్ని, దాడులను వెంటనే ఆపేయాలి అని. నిజానికి ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్ అతలాకుతలం అయిపోతూ ఉంది. అతలాకుతలం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా మేము తగ్గేదే లేదు అంటే రాజు చనిపోయాడు, తమ సుప్రీం లీడర్ చనిపోయాడు. సుప్రీం లీడర్ చనిపోతే మొత్తం వ్యవస్థ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనుకున్న అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపెడుతున్నారు ఇరాన్ నుంచి IRGC. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది? అమెరికాకు జరిగే నష్టం ఏంటి? ఆ తర్వాత ఇజ్రాయెల్ ఏమైపోతుంది? ఒకవేళ ఇరాన్ మిగిలిన దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీలపై దాడి చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే మన గ్యాస్ బుకింగ్కి సంబంధించి మనం కొన్ని ఆంక్షలు కూడా విధించారు. భారతదేశం కూడా గ్యాస్ బుకింగ్కి సంబంధించి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. 21 రోజుల వరకు గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. హోటల్స్ ఇప్పటికే కట్టెల పొయ్యిలను వినియోగించాల్సి వస్తూ ఉంది. ఒక 30 సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యిలను వినియోగించుకునేవారు, కిరోసిన్ స్టవ్లను ఉపయోగించుకునేవారు. సో కట్టెల పొయ్యిలు అనేది దాదాపు ఇప్పుడు జనరేషన్కి దాదాపు తెలియని పరిస్థితుల్లో ఉంటాయని గ్యాస్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యిలను బయటికి తీసి కట్టెల పొయ్యిలతో వంట వండాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ పొగకు తట్టుకోలేక కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటే అయినా సరే హోటల్ యాజమాన్యాలు అలాంటి పరిస్థితుల్లో వంటలు వండాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఇదే విధంగా ఉంటే, యుద్ధం ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే ఏ సంబంధం లేని దేశాలు చాలా విపత్కర పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాదు, ఇరాన్పై ఇంకా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే, ఇక తెగించేసిన ఇరాన్ అరబ్ దేశాలపై దాడులకు తెగబడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ యుద్ధ పరిస్థితుల గురించి, పరిణామాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పు చేశాడని అనుకుంటూ ఉన్నారా, లేదు ఇరాన్ లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజానికి ఇక్కడ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ది ఒక ఉద్దేశం, అమెరికా ఇంకో ఉద్దేశం, రెండు సెపరేట్ ఉద్దేశాలతో ఎవరి లాభం వాళ్ళ కోరుకుంటూ ఈ యుద్ధాన్ని ఇరాన్పై చేస్తూ ఉన్నాయి. అణు పరీక్షలు జరుపుతున్నారు అన్న ఉద్దేశంతో ఈ యుద్ధాన్ని ప్రకటించాము అని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ఆ రెండు దేశాలకు ఎవరి ఉద్దేశాలకు వాళ్ళకు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. సో మేము లొంగం, మా అధ్యక్షుడు, మా సుప్రీంలో కోల్పోయినప్పటికీ మేము లొంగమని ఇరాన్ చెబుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ 3 షరతులకు, 1 దాడులు ఆపేయాలి వెంటనే, 2 మాకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, 3 అంతర్జాతీయ సమాజం ఇకపైన ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ మీపైన దాడి చేయదు, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మేము మీకు హామీ ఇస్తున్నామనే హామీని అంతర్జాతీయ సమాజం ఇవ్వాలి. అప్పటి వరకు అలా ఉంటేనే మేము యుద్ధాన్ని ఆపుతామని ఇరాన్ అంటుంది. మరి అంతర్జాతీయ సమాజం అమెరికా, ఇజ్రాయెల్ చేత అలాంటి హామీని ఇప్పించగలుగుతాయా? ఈ డిమాండ్స్కి అనుగుణంగా దాడులు ఆపేసేటటువంటి అవకాశం ఉంటుందా? సరే, దాడులు ఆపేసాం కదా, నష్టపరిహారాన్ని ఇస్తాయా? ఏం జరుగుతుందో మాత్రం చూడాలి. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ దుబాయ్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, దుబాయ్లో ఉన్న
ఎటువంటి భయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి? మీ అభిప్రాయాన్ని దుబాయ్లో ఉన్న తెలుగువారు కమెంట్ బాక్స్లో తెలియచేయండి.